ఎంత అందమైన మల్లెపూలు చూడండి, ఎంత చక్కగా ఉన్నవి కదా. కొంతమంది జీవితాలు ఇట్లా చక్కగా పూల మాల వలె పువ్వుకి దారం ఎట్లా ఉండునో అట్లాగా ఉండాలండి కొంతమంది జీవితాలు. కానీ కొంతమంది చేతులారా నాశనం చేసుకుంటారు, కొంతమంది చెప్పుడు మాటలని పాడైపోతారు. మనం చేసే సహవాసం ఎట్లాంటిది, మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు, మన సహవాసం ఎలా ఉంది, మన చెవుకి ఏ మాటలు వస్తున్నాయి, వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయి అనేది కొంత కంపల్సరీ తెలుసుకోవాలి, దాన్ని గ్రహించగలగాలి. గ్రహింపు అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాలండి. కొంతమంది మంచిగానే ఉంటారు, మంచిగానే స్నేహం చేస్తుంటారు, ఇంట్లో వాళ్ళకే పుల్లలు పెడతారండి. మీ ఇంట్లో మీ అన్న ఎట్లగా, మీ అక్క ఎట్లగా, మీ చెల్లి ఎట్లగా అని, మీ వాళ్ళు ఎట్లగా, మీ అమ్మ ఎట్లగా, మీ అమ్మ గోలాడిద్దిగా.